హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మోమోస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు మనకి దొరికే అవుట్ సైడ్ ఫుడ్లో పిల్లలు ఇష్టంగా తినే స్నాక్లో మోమోస్ ఒకటండి. సౌత్ అండ్ ఈస్ట్ ఏషియాలో ఈ మోమోస్ అనేది చాలా ఫేమస్ అండి. ఈ రెసిపీ ఫస్ట్ మనకి నేపాల్ నుండి వచ్చిందండి. నా దగ్గర ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ మోమోస్ చేశానండి. చాలా బాగా వచ్చినవి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను వీటి కోసం ఒక హాఫ్ కేజీ కైమా తీసుకున్నానండి. ఈ హాఫ్ కేజీ కైమాని శుభ్రంగా కడిగి దాంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా ఈ కైమాకి పూర్తిగా పట్టేటట్టుగా చూసుకుని దాన్ని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం బాయిల్ చేసుకోవాలండి. ఒక 3 వెయిట్స్ వచ్చే వరకు మనం ఉంచుకుని బాయిల్ చేసుకోవాలి. ఈ కైమా బాయిల్ అయ్యే లోపల మనం ఈ స్టఫ్ పెట్టడానికి కావలసిన షీట్స్ని తయారు చేసుకుందామండి. నేను ఈ షీట్స్ తయారు చేసుకోవడానికి గోధుమ పిండిని యూజ్ చేశానండి. హాఫ్ కేజీ కైమాకి ఒక పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని హాఫ్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. మామూలుగా అయితే మోమోస్ మైదా పిండితో చేస్తారు, కానీ దానికంటే గోధుమ పిండి హెల్దీ కాబట్టి నేను గోధుమ పిండితో చేశానండి. అదే మైదా పిండి అయితే ఉట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిండిలో తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మనం దీంట్లో యాడ్ చేసిన పాలు, పెరుగు, నెయ్యి వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట అండి షీట్స్ అనేవి. దీన్ని చాలా మెత్తగా చాలాసేపు వరకు ఇలాగ బాగా కలపాలండి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అంత బాగా మోమోస్ అనేవి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టిన పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దల కింద చేసి వాటిని పల్చటి షీట్స్ కింద చేసుకోవాలండి. బాగా పల్చగా చేయకూడదు, అలాగని బాగా లావుగాను చేసుకోకూడదండి. మీడియంగా చేసుకోవాలి. ఈ షీట్స్ బాగా పల్చగా చేసుకుంటే మనం మధ్యలో స్టఫ్ పెట్టినప్పుడు మధ్యలో హోల్ పడిపోయి కిందికి వచ్చేస్తుందండి. అలాగే కొంచెం లావుగా చేసుకుంటే తినేటప్పుడు అది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. అందుకని మీడియంగా చేసుకోవాలండి షీట్ అనేది. ఇలా షీట్స్ అన్నీ కూడా చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా షీట్స్ అన్నీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదండి కైమా, దాంట్లో ఏమాత్రం వాటర్ అనేది ఉండకూడదండి. అలాగ మనం డ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇలా డ్రై అయిన కైమాలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో ఈ కైమాను ఆనియన్ కలిపాం కదండి, దాన్ని వేసుకుని కొద్దిగా ఫ్రై అవనివ్వాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేశానండి. ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ యాడ్ చేశానండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సుజాన్ చట్నీ యాడ్ చేశాను. లేదంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ స్పైసీ కోసం అండి. ఇవన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 డజన్ వరకు వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. దీంట్లో 2 చీజ్ స్లైసెస్ని వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఈ చీజ్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. అలాగే 2 క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. దీంట్లో మళ్ళీ కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఆనియన్ కూడా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా తయారు చేసుకున్న స్టఫ్ని చల్లారిన తర్వాత ఇందాక మనం తయారు చేసి ఉంచుకున్నాం కదండి షీట్స్, గోధుమ పిండితో తయారు చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక్కొక్క షీట్లో ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. టేబుల్ స్పూన్ పెట్టి మనకి అంటే నేను ఇలాగ ఫోల్డ్ చేశాను, కానీ మనకి నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి వీటిని. మామూలుగా మోమోస్ అంటే ప్రిల్స్ మోడల్లో పెట్టుకుంటూ రావాలండి. ఈ స్టఫ్ పెట్టిన తర్వాత పైన పిండినంతా కూడా ఇలాగ ప్రిల్స్ కింద పెట్టి మనం జస్ట్ ఒక టర్న్ చేస్తే అది మోమోస్ షేప్ వస్తుందన్నమాట. పిల్లలకైతే ఎప్పుడు ఒకే విధంగా పెడితే నచ్చదు కనుక మనం ఈ డిజైన్ అనేది మార్చి మనం వేరే వేరేగా చేసి పెట్టచ్చండి.
ఈ కైమాలో ఓన్లీ క్యాప్సికమ్ ఒకటే బాగుంటుందండి, వేరే క్యారెట్ ఇట్లాంటివి బాగోవు. క్యాప్సికమ్ ఒకటే దీనికి సెట్ అవుతుందండి. పిల్లలకి స్నాక్స్ కావాల్సి వస్తే ఇలాగ కైమాతో చేసుకోవచ్చు, అలాగే బోన్లెస్ చికెన్తో కూడా చేసుకోవచ్చు అండి, అలాగే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు అండి. ఈ మామూస్ తయారీ కొరకు నేను గోధుమ పిండి వాడాను కదండి. గోధుమ పిండి అయితే 1/2 కేజీ కైమాకి 1/4 కేజీ గోధుమ పిండి సరిపోతుందండి. అదే మనం మైదా పిండి తీసుకుంటే తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే మైదాపిండి షీట్స్ అనేవి చాలా పలచగా వస్తాయి కదా, అది కొంచెం సాగుతుంది కదా పిండి, అందుకని చెప్పేసి అంత పిండి పట్టదండి. ఇలా తయారు చేసుకున్న మోమోస్ అన్నిటిని కూడా మనం ఆవిరిని ఉడకపెట్టుకోవాలండి. నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టాను. సేమ్ ఇడ్లీలు పెట్టినట్టే నేను ఇడ్లీ పాత్ర ప్లేట్లకి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మాము పెట్టుకుని ఇలాగా ఆవిరిని ఉడకపెట్టానండి. మామూలుగా ఈ మామూస్ అన్నీ కూడా ఒక బౌల్లో పెట్టుకుని ఆవిరిని కూడా ఉడకపెట్టుకోవచ్చు, కానీ నాకు ఇలాగ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవడం వల్ల ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చాయండి. ఇవి ఒక 10 మినిట్స్ స్టవ్ మనం సిమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని ఒక మంచి సాస్తో పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.